హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ వీడియోలో ఈవినింగ్ స్నాక్గా తీసుకుని పిల్లలకి స్నాక్ కింద పెట్టుకునే బిస్కెట్స్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఇవి నేను గోధుమ పిండితో ప్రిపేర్ చేశాననమాట. హెల్త్కి మంచిదని. మైదా అంత మంచిది కాదు కదా. ఫస్ట్ దీనికి ఇదిగోండి, ఈ కప్పుతో కప్పున్నర గోధుమ పిండి తీసుకున్నాను. ఇదే కప్పుతో కప్పు కరాచీ రవ్వ తీసుకున్నానండి. ఉప్మా నూక అంటారు కదా, అదనమాట. తర్వాత ఒక స్పూను యాలకుల పొడి వేసుకోవాలి. ఒక స్పూన్ సోంపు వేసుకోవాలి. నువ్వులు వేసాను. ఇవన్నిటిని వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలి బాగాను. అలాగే ఒక స్పూన్ నెయ్యిని బాగా వేడి చేసుకుని వేసుకోవాలి. చిటికెడు సాల్ట్ కూడా వేసుకోవాలి. నెయ్యి లేకపోతే నూనె అయినా వేసుకోవచ్చండి. వేడి చేసే వేసుకోవాలి. దీనికి నేను బెల్లం వేస్తున్నానండి. పంచదార అయితే పిల్లలకి అంత మంచిది కాదు కదా. ఎప్పుడు కూడా ఏ వంట అయినా నేను బెల్లంతోనే చేస్తానండి. ఒక కప్పు మరి దానికి కరాచి ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాం కాబట్టి దీనికి ఒక కప్పు బెల్లం తీసుకున్నాను. ఇంకా ఎక్కువ స్వీట్ తినాలనుకుంటే వేసుకోవచ్చు, కానీ ఇది కరెక్ట్గా సరిపోతుందండి. ఆ బెల్లం కరిగేలోపు దీన్ని బాగా కలుపుకోవాలి. నెయ్యి వేసాం కదా, పిండి ఒకసారి ఇలా నొక్కి చూస్తే ఉండవుతుంటే దానికి మనకి ఆ విధంగా నెయ్యి సరిపోయినట్టు అనమాట. ఇక్కడ బెల్లం కరిగిపోతే సరిపోతుందండి. స్టవ్ ఆఫ్ చేసుకుని ఫిల్టర్ చేసుకోవాలి. బెల్లంలో ఏమన్నా నలకలు ఉంటాయి కదా, దానివల్ల ఈ విధంగా వడగట్టుకోవాలన్నమాట. ఆ తర్వాత ఈ బెల్లం వాటర్ని ఈ పిండిలో వేసుకుని చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. బాగా సాఫ్ట్గా అవసరం లేదండి, ఇది ముద్ద అయ్యేలా కలుపుకుంటే సరిపోతుందన్నమాట. ఈ విధంగా చూడండి. ఇలా ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. పది నిమిషాల తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకొని బాగా పిసికిన తర్వాత దీన్ని ఈ విధంగా కలిపండి. మళ్ళీ ఈ విధంగా ఉండలు చుట్టాలన్నమాట. మనకి పెద్ద సైజే చుట్టుకోవాలి. దీన్ని చపాతీలా చేయాలి. చపాతీలా చేసిన తర్వాత మీ దగ్గర ఏదన్నా మూత ఉంటే తీసుకోండి, లేదా చిన్న గిన్నెలైనా సరే అది మనకి సాఫ్ట్గా ఉండేలా చూసుకోవాలన్నమాట. లేదా నైఫ్తో డైమండ్ షేప్ అయినా కట్ చేసుకోవచ్చు. మన ఇష్టం అండి. మనకి పిల్లలు ఏ షేప్లో ఇష్టపడతారో ఆ షేప్లో మనం కట్ చేసుకోవచ్చు అనమాట. గిన్నె పదునుగా ఉండాలి, లేదన్నా గ్లాస్ అన్నా పదునుగా ఉన్న గ్లాస్తో అయినా కట్ చేసుకోవచ్చు. ఇదిగోండి, ఈ మందం అయితే ఉండాలి. అప్పుడే మనకి బిస్కెట్స్ అనేవి బాగా వస్తాయి అన్నమాట. క్రిస్పీగా ఉంటుంది, లోపల గుల్లగా కూడా ఉంటుంది అనమాట. కరాచీ వేసాం కదా, చాలా టేస్ట్గా వస్తాయండి. తర్వాత ఒక కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని, ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 బై 1 బిస్కెట్స్ అందులో వేసుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టుకోకుండా మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్ పెట్టామనుకోండి మాడిపోతాయి, అయితే లోపల ఉడకదనమాట. ఈవెన్గా ఫ్రై అవ్వాలంటే మనం లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాలు ఆగిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి. దీంట్లో మనం సోంపు నువ్వులు వేసాం కదండి, హెల్త్కి చాలా మంచిది. పిల్లలు ఎప్పుడన్నా ఆకలి అన్నప్పుడు ఈ విధంగా మనం చేసి పెట్టచ్చు అనమాట. ఇవి చాలా రోజులు మనకి నిల్వ ఉంటాయండి. చేసి పెట్టుకుని పిల్లలకు పెట్టుకోవచ్చు, డబ్బాల్లో స్టోర్ చేసుకుని. ఆ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి. ఈ విధంగానే మొత్తం బిస్కెట్స్ అన్నీ కూడా బ్యాచెస్ కింద వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవ్వండి, మీకు ఒకవేళ వీలు కుదిరినప్పుడు స్పీడ్గా అయిపోవాలనుకుంటే ఈ డైమండ్ షేప్ కూడా కట్ చేసుకోవచ్చు అనమాట. చూపిద్దామని ఈ డైమండ్ షేప్ నేను ఒక వాయి వేసాను అనమాట.
ఇదిగోండి ఈ విధంగా ఈ షేప్లో కట్ చేశాను ఒక వాయికి. బిస్కెట్స్ అయితే రెడీ అయిపోయినాయండి. చాలా టేస్ట్గా ఉన్నాయి, క్రిస్పీగా గుల్లగా చాలా బాగా వచ్చాయండి. నా రెసిపీ కనుక నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చూడండి విడిపి చూపిస్తాను ఎంత బాగా వచ్చాయో. పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టండి. బెల్లంతో చేసినాయి కాబట్టి చాలా హెల్దీ అనమాట. చాలా రోజులు నిలవ ఉంటాయి. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.